వంకాయ పెసరపప్పు తయారు చేసుకునే విధానం. ముందుగా 5 వంకాయలు, 2 ఆనియన్స్, 2 టమాటాలు, 6-7 పచ్చిమిర్చి తీసుకోవాలి. వీటిని ఒకసారి క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. 1 కప్పు పెసరపప్పుని రంగు మారేంత వరకు లో ఫ్లేమ్ మీద వేపుకోవాలి. తర్వాత దీన్ని క్లీన్ చేసుకొని 1 కప్ పెసరపప్పుకి 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి. దీనిని స్టవ్ మీద పెట్టుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నీ ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకోవాలి. 1½ ఆనియన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మిగతా సగం ఆనియన్ని తిరగమాతలోకి వాడుకుందాం. ఇప్పుడు 1/4 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం, ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు, తగినంత ఉప్పు దీనికి యాడ్ చేసుకొని అన్నీ కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూతను పెట్టి 5 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు మనకి ఇలా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది. దీన్నంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడు తిరగమాత పెట్టుకోవడానికి ప్రిపేర్ అవుదాం. తిరగమాత పెట్టుకోవడానికి ఒక బాండెల్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఇందులో తిరగమాత గింజలు వేసుకొని అవి వేగిన తర్వాత కొద్దిగా ఇంగువ యాడ్ చేసుకోవాలి. దీని తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న హాఫ్ ఆనియన్ ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఆనియన్ కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర ఇందులోకి యాడ్ చేసుకోవాలి. తిరగమాత కోసం యాడ్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకి బాగా వేగనివ్వాలి. ఇవి బాగా వేగితేనే మనకి కర్రీ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. తిరగమాత వేగిపోయిన తర్వాత దీనిని రెడీ అయిపోయిన పప్పులోకి యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ పాటు లో ఫ్లేమ్ మీద కలుపుకోవాలి. అంతే, మనకి టేస్టీ అయిన వంకాయ పెసరపప్పు కూర రెడీ.